రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్ ఆయన కుమారుడు సాయిరామ్ హల్చల్ చేశారు. పాలమ్మే వ్యక్తిపై దాడి చేశారు. తన కారును ద్విచక్ర వాహనం తాకిందన్న నెపంతో పాలమ్మే యువకుడిపై డీటీసీ కుమారుడు సాయిరామ్ దాడి చేశాడు. 50 లీటర్ల పాలు నేలపాలు చేయడమే కాకుండా కారుతో తొక్కించి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. కాసేపటికి తండ్రి డీటీసీ శ్రీధర్ రంగా ప్రవేశం చేసి పాలు అమ్మే యువకుడిపై ఆయన కుమారుడు సాయిరామ్, డ్రైవర్ శ్రీనివాస్ పాశవిక దాడి చేశారు. యువకుడికి గాయాలు కావడంతో స్థానికులు రక్షణగా నిలిచారు. ఈ ఎదురు దాడిలో సాయిరామ్ ఎడమ కంటిపై చర్మం కందిపోయింది. అడ్డుకున్న ప్రజలపై తిట్ల పురాణంలో డ్రైవర్ శ్రీనివాస్, కుమారుడు సాయిరామ్ చిందులేశారు. రైట్, ఈ వీరంగానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సిద్ధు అందిస్తారు. సిద్ధు. థ్యాంక్ యూ సాగువా. కాకినాడలో డబ్బోదంకర్మానంతో రెచ్చిపోయిన డిటిటిసి కొడుకు కాకినాడ డిప్యూటీ ట్రాన్స్ఫర్ కమిషనర్ శ్రీధర్ కుమార్ సాయిరామ్ హల్చల్ చేశాడు. కాకినాడ మెయిన్ రోడ్ లో సూపర్ మార్కెట్ ఎదుర్కొంట ఘటన జరిగింది. అయితే తన కారుని ద్విచక్రవాహనంతో తాకిందని నెపంతో పాలమ్ముకునే యువకుడిపై దాడి చేశాడు. అయితే పాలంకు యువకుడు మార్నింగ్ నుంచి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా తన కష్టంతో ఉదయం నుంచి పాలు పోస్తాకుండా మధ్యాహ్నం మాటలు ఇంటికి తిరిగి ప్రయాణం వెళ్లే సమయంలో కూడా తనకు ద్విచక్రవాహనంతో వెళ్తుంటే అతను పాలమ్మికు యువకుడిపై డిప్యూటీ ట్రాన్స్ఫర్ ఎవరైతే డిప్యూటీ ట్రాన్స్ఫర్ కమిషనర్ కోరుకున్నారు సాయిరామ్ తన డ్రైవర్ తో దాడి చేశాడు. అయితే 50 లీటర్ పాలు నేలపాలు కావడంతో తొక్కి చంపేస్తానని కూడా తన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే పాలమ్ముకు యువకుడికి చంపేస్తానని బెదిరింపు కూడా చేశాడు. అయితే కాసేపటి క్రితం తండ్రి ఎవరైతే టీటీటీ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో తన రంగప్రవేశం చేసి పాలమ్ముకుడి యువకుడిపై ఆయన కుమారుడు సాయిరాము, డ్రైవర్ శ్రీనివాస్ కూడా దాడి చేశారని చెప్పవచ్చు. అయితే యువకుడికి గాయాలు అవడంతో అక్కడున్న స్థానికులందరూ తనకు రక్షణగా నిలిచారని చెప్పవచ్చు. అయితే ఈ ఎదురుదాడిలో సాయిరామ్ ఎడవ కంటి కూడా దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అయితే అడ్డుకున్న ప్రజలపై చిందులు డ్రైవర్ శ్రీనివాస్, కుమారుడు సాయిరామ్ కూడా చిందులు వేశారని చెప్పొచ్చు. అయితే డిటిటిసి ఎవరైతే ఉన్నారో శ్రీధర్ రంగప్రవేశం చేసినప్పటికీ కూడా తన కొడుకు డ్రైవర్ శ్రీనివాస్ కూడా అప్పటికే దాడి చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధు. కొమరంభీం జిల్లాలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి పరారయ్యాడు. రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో 3 రోజుల క్రితం తిర్యాని మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన హనుమంతరావు అనే 50 సంవత్సరాల వ్యక్తిని మంత్రాలు చేస్తున్నాడనే నెపంతోనూ అదే గ్రామానికి చెందిన సీడం వినోద్ గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెబ్బెన పిఎస్ కు విచారణ కోసం తీసుకొచ్చారు. బేడీలు వేసి స్టేషన్లో ఉంచారు. నిందితుడు అదును చూసి స్టేషన్ కిటికీలోంచి తప్పించుకొని పారిపోయాడు. నిందితుని కోసం రెబ్బెన తిర్యాని పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొమరంభీం జిల్లాలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడు పోలీస్ కస్టడీ నుంచి పరారయ్యాడు. రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో 3 రోజుల క్రితం తిర్యాని మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన హనుమంతరావు అనే 50 సంవత్సరాల వ్యక్తిని మంత్రాలు చేస్తున్నాడనే నెపంతోనూ అదే గ్రామానికి చెందిన సీడం వినోద్ గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెబ్బెన పిఎస్ కు విచారణ కోసం తీసుకొచ్చారు. బేడీలు వేసి స్టేషన్లో ఉంచారు. నిందితుడు అదును చూసి పోలీస్ స్టేషన్ కిటికీలోంచి తప్పించుకొని పారిపోయాడు. నిందితుడిని కోసం రెబ్బెన తిర్యాని పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఖైదీ ఎలా తప్పించుకున్నాడు? ఇప్పటి వరకు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. దొరికే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా?
హరిసాగర్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అయితే పోలీస్ స్టేషన్ నుండి పరారు కావడం అయితే జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే తిరియని మండలం మంగి గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా పిట్టగూడ గ్రామానికి చెందినటువంటి హనుమంతరావు అనేటువంటి వ్యక్తి మంత్రాలు చేస్తున్నటువంటి నెపంతో కూడా అదే గ్రామానికి చెందినటువంటి శ్రీడం వినోద్ అనేటువంటి వ్యక్తి కూడా ఆయన గొడ్డలతో నరికి కూడా హత్య చేయడం జరిగింది. ఈ ఘటన కూడా గత 3 రోజుల క్రితం జరిగింది. అయితే అదే రోజు ఏదైతే వినోద్ను నిందితుగా ఉన్నటువంటి వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా రిబ్బన పోలీస్ స్టేషన్ కి అయితే తరలించి విచారణ అయితే కొనసాగిస్తున్న సందర్భంలో కూడా నిన్న ఏదైతే ఈ రోజు తెల్లవారుజాము ప్రాంతంలో కూడా ఏదైతే ఖైదీగా ఏదైతే నిందితుడిగా ఉన్నటువంటి వినోద్ అయితే ఆ రూమ్ కు సంబంధించిన పోలీస్ స్టేషన్ కు రూమ్ లో వేసినటువంటి సందర్భంగా వెనుక దిక్కున్నటువంటి కిటికీలను ఇట్లా కట్ చేసి కూడా అటు నుంచి ఆయన పరారైనట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే బేడీలతో సహా కూడా ఆయన పరారైంది. ముఖ్యంగా కూడా బేడీలు ఏదైతే చేతులకు బేడీలు వేసి ఆ బేడీలను లాక్ చేసే సమయంలో కూడా పోలీసులు కీని కూడా దానికే వదిలిపెట్టినట్టు తెలుస్తా ఉన్నది. ఇది ఏదైతే ఈ ఘటన అయితే జిల్లాలో కలకలం రేపుతున్నది. ఇప్పటి వరకు అయితే పరిసర ప్రాంతాలకు సంబంధించి ఏదైతే తిరియాని కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా పోలీసులు అయితే ఏదైతే దర్యాప్తు ఏదైతే పరారైన వ్యక్తి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టింది. కానీ ఇప్పటి వరకు అయితే ఆ వ్యక్తి అయితే ఎవరైతే వినోద్ ఉన్నాడో నిందితులు ఆ నిందితులు దొరకలేదు. ముఖ్యంగా కూడా ఏదైతే వినోద్కు సంబంధించినటువంటి బంధువులు ఎక్కడెక్కడున్నారో ఆ బంధువులలో కూడా మరో టీం పోలీసులు ఒక 4 బృందాలుగా ఏర్పడి కూడా నిందితులు పట్టుకోవడం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఎక్కడైతే వినోద్కు సంబంధించినటువంటి చుట్టాలు ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో కూడా ఏదైతే ఇప్పటికే పోలీసులు వెళ్ళి కూడా విచారణ చేపట్టింది. కానీ ఎక్కడికి కూడా ఆయన ఇప్పటి వరకు అయితే దొరకపోవడం అయితే జిల్లాలో కలకలం. కానీ ఇది మొత్తం పూర్తిగా కూడా పోలీసుల వైఫల్యం అనేది చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఈ ఘటనపై కూడా జిల్లా ఎస్పీ కూడా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఎవరైతే ఎందుకు ఈ ఘటన చోటు చేసుకున్నది, అసలు తాళాలు ఏదైతే లాక్ చేసినటువంటి కీ అందులో మర్చిపోవడానికి కారు మర్చిపోయారు కావలసుకొని చేశారో లేదంటే మర్చిపోయారు అనే కూడా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం కూడా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితి. హరిసాగర్. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. ఏపీలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 120కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరు, కడప, తిరుపతి, ఒంగోలు, విజయవాడతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీసర్లపై వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. అనుమానాస్పద ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లంచం, అక్రమ రిజిస్ట్రేషన్ పై ఫిర్యాదులు రావడంతో సంబంధిత సిబ్బందిని ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నించారు. రికార్డుల పరిశీలన తర్వాత నివేదిక సిద్ధం చేయనున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, విజయవాడ, నంద్యాల, ఆలగడ్డ, గుంటూరు, నరసరావుపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆఫీసర్లను బయటకు పంపించి రికార్డులు తనిఖీ చేస్తున్నారు.
రైట్. ఏపీలో ఏసీబీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సంతోష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సంతోష్, అధికారుల తనిఖీలు ఎక్కడి వరకు వచ్చాయి? ఏమైనా ఫైల్స్, కీలకమైన ఫైల్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? శిరీష గారు, ఏదైతే ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు అనేది చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇటు ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కూడా ఇక ఆ రంగంలోకి ఏసీబీ అధికారులు అయితే కనుక ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ఇందులో ఏదైతే అనధికారిక రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అదే విధంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులపై కూడా ఇప్పటికే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక తనిఖీలు నిర్వహించేందుకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్లపై కావచ్చు, అదే విధంగా అక్రమంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్లపై పూర్తి స్థాయిలో ఆ రికార్డులతో పాటు డేటాను సైతం కూడా ఇటు అధికారులు పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క ఆకస్మిక తనిఖీల్లో భాగంగా అనధికారికంగా ఉన్నటువంటి డబ్బులను సైతం కూడా ఇటు ఏసీబీ అధికారులు వివరణ అడుగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సైతం కూడా ఇటు అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఏదైతే గత కొంతకాలంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రవర్తించినటువంటి తీరుపై కూడా పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించడం, అదేవిధంగా ఆ యొక్క సోదాల్లో భాగంగా ఏవైతే అనధికారికంగా ఉన్న వాటిని సైతం కూడా ఈ యొక్క అధికారులు స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఏపీలో 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అయితే కనుక ఈ యొక్క ఏసీబీ దాడులు అనేది కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క తనిఖీల్లో భాగంగా ఏదైతే ఇప్పటికే రెడ్ హ్యాండెడ్ గా కొంతమంది అధికారులను సైతం కూడా ఇటు పట్టుకోవడంతో పాటు అదే విధంగా శాఖాపరమైనటువంటి చర్యలు సైతం కూడా ఇటు రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఈ సాయంత్రం వరకు జరిగేటువంటి యోగ తనిఖీల్లో భాగంగా ఇక ఎవరైతే అవినీతి అక్రమాలకి పాల్పడినటువంటి నేపథ్యంలో అదేవిధంగా అనధికారికమైనటువంటి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గుర్తించి ఒక నివేదిక అనేది కూడా ఉన్నతాధికారులకి అందించడం కూడా జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఈ రోజు ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఎస్ఆర్ఓ ఆఫీస్ మీద 50 అభిప్రాయాల మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేసి ఏమన్నా ఏం జరుగుతుందో, నేను అవినీతి జరుగుతుందని పేపర్లు వచ్చి అన్ని జరుగుతూ ఉన్నా సర్ప్రైజ్ చెక్ చేయమన్నారు. దాని మీద ప్రొసీడింగ్స్ ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చే తదుపరి అయిపోయిన తర్వాత మీకు ఏమైనా ఉంటే వివరాలు తెలియపరుస్తారు. పేపర్ ఉన్నాయి కదా, క్లిప్పింగ్స్ మీద రాబడి దాని మీద సర్ప్రైజ్ చెక్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో వెరిఫై చేస్తాను. సరిగ్గా ప్రాపర్గా జరుగుతుందా లేదా, ఏమన్నా జరుగుతుందా ఇంకో రకంగా అవినీతి జరుగుతుందని చూసి వెరిఫై చేస్తాను. తెలిసిన తర్వాత మీకు చెప్తాను. లేదు కంప్లైంట్ ఏం రాదు, కంప్లైంట్ ఏం లేదు. కంప్లైంట్ మీద వేస్తే ఇంక వేరే ఉంటుంది, కంప్లైంట్ కాదు. వెరిఫై చేస్తాను. దీంట్లో నా పేరు బివి సుబ్బారావు, డిజిగ్నేషన్ డిఎస్పీ అండి. నేను విజయవాడ రేంజ్ డిఎస్పీ. నా పేరు బి రమేష్ బాబు, ఒంగోలు ఏసీబీ సిఐనండి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పై నుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది, కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి పూర్తి సమాచారం మీకు సాయంత్రం 5 గంటలకి మొత్తం ఇస్తాం. అది వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇంకా అంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి, అవి వాళ్ళు అకౌంట్ లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. అది ఎవరు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇక్కడే ఓపెన్ గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. ఇది సర్ప్రైజ్ చెక్ స్టేట్ వైడ్ జరుగుతాం, రాష్ట్రం మొత్తం జరుగుతుంది. మాజీ సీఎం జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి బలం క్రమంగా పెరుగుతోందని, జగన్ బలం తగ్గుతోందని అన్నారు. మద్యం కేసులో అనేక మంది వైసీపీ నేతలు ఇరుక్కున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ బలం బాగా తగ్గిపోయిందన్నారు. తాము జగన్ కు చెక్ పెట్టబోతున్నామని చెప్పారు. ఆయనకు అధోగతి తప్పదని, ప్రజలే చీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని విమర్శించారు. మాజీ సీఎం జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూటమి బలం క్రమంగా పెరుగుతోందని, జగన్ బలం తగ్గుతోందని అన్నారు. మద్యం కేసుల్లో అనేక మంది వైసీపీ నేతలు ఇరుక్కున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ బలం బాగా తగ్గిపోయిందన్నారు. తాము జగన్ కు చెక్ పెట్టబోతున్నామని అన్నారు. ఆయనకు అధోగతి తప్పదని, ప్రజలే చీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని విమర్శించారు. ఈ గత 20 రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఏర్పాటు, అంటే అతని యొక్క ఆలోచన ఏముందంటే ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలా, రాష్ట్రం పురోగతి అతనికి ఇష్టం లేదు. జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే అది జరిగింది, ఏది కోరితే అది జరిగింది. చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును కూడా పురమాయించి ఉద్దేశపూర్వకంగా అరెస్టుతో సహా ఇప్పుడు అతను అర్జీకి పెట్టిన ఎక్కడ చెల్లడు. ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది, ఈరోజు ఏది చెల్లడం లే. చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా చెల్లకుండా పోయినాడు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 500 రోజులు దాటింది, మరొక 1300 రోజులు ఉంది, 1300 డేస్. నేను రాబోయే 1000 రోజుల్లో ఏమి జరగబోయేది దృష్టిలో పెట్టుకొని, అతనికి ఏమి తెలియదు, బడ్జెట్ అంటే తెలియదు, అతనికి డబ్బులు సంపాదించే రోగం, పదవి కావాలి, ధర్మ సంస్కృతిని వదిలేసినాడు. మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆయన పర్యటనలో ఎక్కడా రైతులు కనిపించలేదని చెప్పారు. జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి తెప్పించుకుని పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. పొలం గట్లపై ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారని అన్నారు. తుఫాను తీరం దాటిన 9 రోజుల తర్వాత పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా సృష్టించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ కారణంగా రైతులను పరామర్శ పేరుతో నిన్న ఒక అబద్ధాల యాత్ర చేశారు. పచ్చి అబద్ధాల యాత్ర. రైతులు లేకుండా చక్కగా 9 రోజుల తర్వాత తుఫాను కింద మంగళవారం వారం అయింది. అంటే ఆ మంగళవారం తుఫాన్ వస్తే మళ్ళీ మంగళవారం కంటే దగ్గర 9 రోజులకి మళ్ళీ ఆయనకి ఈయన వచ్చాడు. అంటే 9 రోజులు రైతులు ఏమైపోయారో ఏం పట్టించుకోవాలి. అట్లాగే నిన్న వచ్చినటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం రైతులకి ఏమీ చేయలేదని చెప్పి అని ప్రయత్నం చేశాడు. కానీ ఎవ్వరూ నమ్మల, ఆయన యాత్రను ఎవ్వరూ నమ్మల. జనం లేక వాళ్ళు ఏదో నాయకులను తోలుకొచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడించాలని చాలా ప్రయత్నాలు చేశారు. నిన్న ఆయన చేసినటువంటి యాత్రలో ఏదైతే ఆయన పరామర్శ పేరుతో నిన్న ఒక రైతుతో మాట్లాడించాడు ఆయన రామరాజుపాలెంలో. ఈయన పేరు గంజాల వెంకటేశ్వరరావు, కోన గ్రామం. ఈయనకి 50 సెంట్లు భూమి ఉంది. నాకు తెలిసి వాళ్ళు చెప్పిన సమాధానం ప్రకారం ఒక 50 సెంట్లు మాత్రమే స్థలం ఉంది. మరి అందులో పంట ఉందో లేదో కూడా తెలియదు. ఆయన అక్కడికి వచ్చి రైతులకు ఏం అందట్లేదు, ఏం జరగట్లేదు అంటే ఇదంతా చూసాం. నిన్న వాళ్ళు చెప్పించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం, వాళ్ళ కార్యకర్తలతోనే కూర్చోబెట్టి మరి వేషాలు వేసి ఇవాళ బుక్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇతను చెప్పమనండి, ఇది ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పి ఒక అసత్యపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ చేల్లో నీళ్లు నిలబడలేదంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి నేను చెప్తాను. ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుని రైతుల్ని ఏ రకంగా ఆదుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించడం కూడా జరిగింది. దగ్గర రాష్ట్రం మొత్తం 2 లక్షల హెక్టార్లో వరి పంట నష్టం జరిగిందనేది ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామంలో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గ్రామ వీడీసీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించి కొందరు దళారులు పెద్ద మొత్తంలో ఇసుకను తరలిస్తున్నారు. నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై వాగులో నుంచి ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలైన లక్ష్మణచంద, మునిపెల్లి, పార్పెల్లి, వడ్యాల్, కనకాపూర్, మామిడ మండలంలోని కొత్తూరు, కమల్కోట్, పొనకల్ తదితర వాగులో నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి 9 దాటిందంటే చాలు టిప్పర్లలో అక్రమ ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.
కనకాపూర్ కెనాల్ కింది నుండి ప్రత్యేక జనరేటర్ సహాయంతో నీటిని తొలగించి మరీ ఇసుకను తీస్తున్నారు. ఈ విషయమై కవరేజీకి వెళ్లిన కొందరు పాత్రికేయులపై ఇసుక మాఫియా దాడులకు దిగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక తరలిస్తున్న సమాచారాన్ని స్థానిక ఎంఆర్ఓకు అందజేసినా అక్కడికి ఏ అధికారులు రాకపోవడం గమనార్హం. ఇక ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సోమల మండలం ఎర్రవారిపాలెం గ్రామ శివారులోని పొదలలో పసికందు కేకలను స్థానికులు గుర్తించారు. వెంటనే శిశువును సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం చిత్తూరు శిశు విహార్కు తరలించిన ఐసీడీఎస్ సిబ్బంది ఈ ఘటనతో ఆడతనానికే మచ్చ తెస్తుందంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడింపల్లి దగ్గర ఎన్ని గంటల కాడ చూసినారు? తెల్లవారు 6 గంటల కాడ ఏడుస్తా ఉందా? ఏం బిడ్డ? చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయా? ఎవరైంది ఏమి తెలియదు. మా ఊర్లో మట్టుకు యా ఊరు దగ్గర? నడింపల్లి దగ్గర ఎన్ని గంటల కాడ చూసినారు? తెల్లవారు 6 గంటల కాడ ఏడుస్తా ఉందా? ఏం బిడ్డ? చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయా? ఎవరైంది ఏమి తెలియదు. మా ఊర్లో మట్టుకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడించారు బీఆర్ఎస్ శ్రేణులు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పత్తి కొనుగోలులో ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ జోగు రామన్నను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు పోలీసులు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడించారు బీఆర్ఎస్ శ్రేణులు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పత్తి కొనుగోలులో ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ జోగు రామన్నను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు పోలీసులు. నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీ వరద నీరు ప్రాజెక్టుకు చేరుతుండటంతో అధికారులు డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉండగా ప్రస్తుత నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 4669 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి మట్టం 6699 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 320 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాకినాడ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామర్లకోటలోని చాళుక్య కుమార రామ భీమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు నిర్వహిస్తున్నారు భక్తులు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు భక్తులు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సిద్ధు మరింత సమాచారం అందిస్తారు.
కాకినాడ జిల్లా సామర్లకోటలో కుమార భీమేశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తులు తెల్లవారుజామున బారులు క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. అయితే రెండో సోమవారం కావడంతో ఆలయాలు అయితే పోటెత్తిన చెప్పొచ్చు. మరింత సమాచారం భక్తులు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను అభిషేకాలు అవి చాలా బాగా జరిగాయి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అన్నింటి. మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ రెగ్యులర్ గా వచ్చి అభిషేకాలు చేయించుకుంటూ ఉంటాం. ఈ కార్తీక మాసాన్ని పునరుద్ధరించుకుని మేము అభిషేకాలకు వచ్చామండి. చాలా బాగుంది దర్శనం. ఎన్నిసార్లు వచ్చారు బెంగళూరు నుంచి? ఎన్నిసార్లు వచ్చారు? నేను ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటామండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఈసారి కార్తీక మాసంలో రావడం అయింది. చాలా సంతోషం. ఏ మొక్కులు మొక్కుకున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. మా అమ్మగారిది కాకినాడ ఇక్కడే. వచ్చే వెరీ ఆర్గనైజ్డ్ గా ఉన్నది. చాలా రష్ ఉంటుంది. రీసెంట్ గా చాలా ఇష్యూస్ అయ్యాయి టెంపుల్స్ లో అనుకున్నాము. బట్ స్టిల్ చాలా బాగుంది, ఆర్గనైజ్డ్ గా ఉంది. దర్శనం కూడా చాలా ఫ్రీగా జరిగింది. ఎక్కడ కూడా ప్రాబ్లం ఉంది అనిపించలేదు. దర్శనం కూడా చాలా కాకినాడ జిల్లాలో కుమారస్వామి భీమేశ్వర తెల్లవారు నుంచి భక్తులు అయితే ఉన్నారు. చాలా దర్శనం మేము బెంగళూరు నుంచి వచ్చాం. బాగా ఇక్కడ కుమార భీమేశ్వరం జిల్లాలో ద్రాక్షారం సామలకోట అయితే చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. అయితే మేము ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి సంవత్సరం కూడా దేవుని దర్శించుకొని మాకు అనుకున్న కోరికలు కూడా తీరుతాయని చెప్తారు. ఇది కెమెరామెన్ రాజుతో సిద్ధు, కాకినాడ రాజు.